హలో ఆల్, ఈ వీడియోలో విష్ణు గారు నటించిన విష్ణు విన్యాసం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే 2 hours 7 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోకి మూఢనమ్మకాలు, జాతకాలు, వాస్తు ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. అలాంటి పర్సన్ లైఫ్ లోకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ అయితే వస్తుంది అనమాట. ఆమె వచ్చిన తర్వాత హీరో లైఫ్ అయితే మొత్తం మారిపోద్ది. చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, మరి హీరో లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, వీడి చుట్టూ నడిచే స్టోరీయే విష్ణు విన్యాసం. ఇక నాకు ఎలా అనిపించింది మూవీ అంటే ఇట్ వాజ్ ఓకే భయ్యా, యావరేజ్ వాచ్ అనిపించింది. అది కూడా ఓన్లీ ఫర్ శ్రీ విష్ణు గారి కామెడీ కోసం అంతే. ఇంతకు మించి అయితే నాకు మూవీలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూమెంట్స్ అంటూ ఏమీ లేవు. ఇలా అనొచ్చో లేదో నాకు తెలియదు, బట్ సమ్ టైమ్స్ అలాంటి థియేట్రికల్ మూవీస్ కి ఈ మాట అనడానికి నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇట్స్ ఎన్ అవుట్ డేటెడ్ స్టోరీ లైన్ భయ్యా, అండ్ వే ఆఫ్ మేకింగ్ కూడా నాకు అవుట్ డేటెడ్ గా అనిపించింది. ఇప్పుడు రావాల్సిన మూవీ కాదు భయ్యా అసలు ఇది. కేవలం శ్రీ విష్ణు గారు ఆయన భుజాల మీద ఆయన కామెడీ టైమింగ్ తో, ఆయన క్వర్కీ కామెడీ ఉంటుంది కదా, అదే డైలాగ్స్ లో చేసే కామెడీ కానీ, అండ్ మీమ్ రిఫరెన్సెస్ కానీ, అండ్ ఆయన వే ఆఫ్ యాక్టింగ్, ఆయన స్లాంగ్, ఈ విష్ణు గారు కామెడీలో చాలా ఉంటాయి అనమాట. అందుకే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యారు ఆయన. సో ఆయన కామెడీ నచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ట్రై చేయండి. ఆయన కామెడీ ఒక్కటి మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సైడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎవరిని యూజ్ చేసుకోలేదు కామెడీ పరంగా కూడా. కేవలం విష్ణు గారి మీద మొత్తం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన కామెడీ వర్కౌట్ అవుతుంది కూడా మూవీలో. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ ఆమెకి డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. స్టార్టింగ్ నుంచి ఆమె క్యారెక్టరైజేషన్, ఆమె పర్ఫార్మెన్స్ కొంచెం కన్నింగ్ గా అండ్ లవ్లీగా క్యూట్ గా బాగుంటుంది అనమాట. ఆమె పర్ఫార్మెన్స్ కూడా కొన్ని పార్ట్లు ఉంటాయి భయ్య. మూవీ స్టోరీ ప్లాట్ అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉన్న లైన్ అనమాట. దాన్ని కొన్ని చోట్ల ఎమోషనల్లీ బాగా డీల్ చేశారు అనిపించింది. 1-2 చోట్ల అంతే, అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ లో. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్లేదు అనిపించింది. ఓకే, అప్పుడు దాకా మెయింటైన్ చేసిన మిస్టరీ అంతటిని కూడా ఇంటర్వెల్ బ్యాంక్ వేస్తారు, బట్ మరి అంత తోపుగా లేదు కానీ ఓకే అనిపించింది అంతే. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వాల. ప్యూర్లీ విష్ణు గారు అంతే. స్టోరీ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అవుట్డేటెడ్. నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా, ఈ జాతకాలు, వాస్తు నమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చూసేసాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ చూద్దాం, హీరోయిన్ తో ఏదో పెడుతున్నారు కదా అనుకున్నా, బట్ హీరోయిన్ తో ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఇంటర్వెల్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారో నాకు అది అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు భయ్య. ఏంటి దీనికోసమా ఎంత చేశారా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఒక సీరియస్ టాపిక్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇంటర్వెల్ లో, బట్ దాన్ని వీళ్ళు డీల్ చేసే విధానం ఎలా ఉందన్నది మ్యాటర్. మూవీ మొత్తం కూడా చాలా కామెడీగా, చాలా ఫన్నీ వేలో, ఏది కూడా సీరియస్ గా తీసుకోరనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది విష్ణు గారు కాబట్టి. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన సీరియస్ టాపిక్ అయినప్పటికీ కూడా మనకి అది ఫన్నీగానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఆ కాన్ఫ్లిక్ట్ ని తీసుకుని వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ కానీ, అండ్ క్యారెక్టర్స్ మధ్య డిస్కషన్స్ కానీ, అండ్ కొన్ని సీరియస్ ఈవెంట్స్ కానీ ఏది కూడా మనకి కనెక్ట్ అవ్వదు. ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేము ఆ స్టోరీ లైన్ కి. క్యారెక్టర్స్ కూడా ఫన్నీగా ఉండడం వల్ల సీరియస్ గా తీసుకోలేము. అండ్ చాలా సీక్వెన్సెస్ లో కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా. విష్ణు గారు రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో ఏమన్నారంటే, ఆయన దగ్గరకు వచ్చే చాలా కథలన్నీ కూడా సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా, అంటే నా నుంచి ఆడియన్స్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి, సో కామెడీ అంతా సెట్ చేసుకుని మొత్తం మూవీ తీయాల్సి వస్తుంది అంటున్నారని చెప్పేసి, అందులో ఈ మూవీ అయితే బల్ అయిపోయిందని చెప్తాను నేను. భయ్యా, విష్ణు గారి దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ కథకి అవసరం లేకపోతే ఆ కామెడీ అవసరం లేదు. అనవసరంగా ఫోర్స్డ్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే చాలా ఫోర్స్డ్ గా కామెడీ సెటప్స్ ఉంటాయి అనమాట. లైక్ మెయిన్ గా సోషల్ మీడియాలో ఉండే మీమ్ రెఫరెన్సెస్ అయితే చాలా ఉంటాయి మూవీలో. అవసరం కూడా ఉండదు. మీకు ఒక మంచి సీన్ జరుగుతుంది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లోంచి ఏమీ సంబంధం లేకుండా మీమ్ రెఫరెన్సెస్ నుంచి ఒక మ్యూజిక్లు పడుతుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పడుతుంటాయి, డైలాగ్స్ పడుతుంటాయి. ఎందుకురా ఇక్కడ ఎందుకు వస్తుంది ఇవన్నీ అన్న ఫీల్ అయితే వచ్చింది. థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు వాటికి, బట్ నాకు అవి అసలు నచ్చలేదు. నాకు వర్కౌట్ అవ్వలేదు పర్సనల్ అయితే. నాకు చాలా ఫోర్స్డ్ కామెడీ అనిపించింది. అండ్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే, ఈ మూవీ స్టోరీ కానీ, కాన్సెప్ట్ కానీ, మేకింగ్ కానీ అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా మంచి ఎమోషన్ ఉంది మూవీలో. సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఆ ఎమోషన్ కూడా కామెడీ చేస్తారనమాట. నాకు అది కూడా నచ్చలేదు. చేస్తే మొత్తం ఫుల్ ఫన్ సటైరికల్ గా ఒక మూవీ తీసుకొని చిన్న కాన్సెప్ట్స్ పెట్టుకుని, బట్ ఇంత సీరియస్ టాపిక్ ని, అవుట్డేటెడ్ టాపిక్ ని తీసుకొచ్చి కామెడీతో నడిపించేద్దామంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. నాకు అందుకే అంత సూపర్ గా ఏమనిపించలేదు. యావరేజ్ కన్నా కొంచెం తక్కువ. ఇంకా మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి భయ్య. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బొక్కలు ఉన్నాయి మూవీలో. చాలా మంచి సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బొక్కలు కూడా ఉన్నాయి. సో అవన్నీ చెప్పలేను నేను. చూద్దాం అనుకుంటే వెళ్ళి ట్రై చేయండి. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.